పన్నీర్ 65 పర్ఫెక్ట్గా రావడానికి టిప్స్ చూద్దాం. ఫుడ్ కలర్కి బదులు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేసినా కూడా పన్నీర్ 65 కలర్ బ్రైట్గా వస్తుంది. బ్యాటర్లో వేడి చేసుకున్న ఆయిల్ పోసుకొని కలుపుకుంటే బ్యాటర్కి క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది. బ్యాటర్లో వాటర్ ఎక్కువగా పోసుకుంటే పన్నీర్ క్యూబ్స్కి బ్యాటర్ సరిగా కోట్ అవ్వదు. అందుకనే వాటర్ తక్కువగా పోసుకొని బ్యాటర్ని థిక్గా కలుపుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ని 2 టైమ్స్ డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా అవుతాయి. ఫస్ట్ టైం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ వేడిగా ఉండాలి అండ్ స్టవ్ని మీడియం హీట్లో పెట్టుకుని 2 to 5 minutes ఫ్రై చేసుకోవాలి. సెకండ్ టైం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ సూపర్ హాట్గా ఉండాలి అండ్ స్టవ్ని హై హీట్లో పెట్టుకుని జస్ట్ 15 to 20 seconds మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా పన్నీర్ 65ని ఇంట్లో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫుల్ రెసిపీ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేశాను, చూసేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.